శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఈరోజు ఈ వీడియోలో 2024-2025 క్రోధినామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. అట్లా ఈ రాశి వారికి ఈ ఏడు ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉన్నాయి. సో ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా కాళ్ళకు సంబంధించి, తలకు సంబంధించి, చెస్ట్కి సంబంధించినటువంటి విషయాలు కొంచెం జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉంటుంది. మిగతా విషయాలు తెలుసుకుందాం. మిగతా మాసాలు ఎట్లా ఉంది ఏంటనేది ముందుగా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చైత్ర మాసం, ఈ మాసం మనం చూసుకున్నట్టయితే గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉన్నాయి. విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది, వృత్తి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది, షేర్ మార్కెట్ వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ చైత్ర మాసంలో గ్రహాలని కూడా చతుర్థ పంచమ స్థానాల్లో ఉండటం అదొక శుభ పరిణామం. కాబట్టి ఆరోగ్యపరంగా, ఘనపరంగా, కుటుంబపరంగా అన్ని రకాలుగా కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. స్వర్ణ రహిత వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అట్లా వైశాఖ మాసం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసం మొత్తం ప్రథమార్థం అంతా కూడా చాలా బాగుంటుంది. చైత్ర మాసం అయితే ఎట్లా ఉందో ప్రథమార్థం అంతా కూడా వైశాఖ మాసం అట్లాగే ఉంటుంది. ద్వితీయార్థం నుంచి మాత్రం కొంచెం సమస్యలు చుట్టుముట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గ్రహాలని కూడా షష్ఠ స్థానం, సప్తమ స్థానం సంచారంలో వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆరోగ్య విషయంలో, ధన విషయంలో, అట్లాగే వాహన విషయంలో, గృహ సంబంధ విషయంలో, కళత్ర ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసిందే. అట్లాగే భారీగా అప్పులు చేయడం కానీ, హామీలు ఉండటం కానీ చేయకుండా ఉండడం చాలా ఉత్తమం. ఎందుకంటే అర్ధాష్టమ శని ఇంకా 2025 ఆగస్టు వరకు ఉంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. అయితే జ్యేష్ఠ మాసం చూసుకున్నట్టయితే కనుక జ్యేష్ఠ మాసం ప్రథమ ద్వితీయార్థాలు 2 కూడా పూర్తి వ్యతిరేక స్థితిలో ఉంటాయి. ఎందుకంటే సప్తమ అష్టమ స్థానంలో గ్రహాలు ఉండటం వల్ల, రవి సంచారం కూడా అనుకూలంగా లేకపోవడం వల్ల సప్తమ అష్టమ స్థానంలో కొంచెం శారీరకమైనటువంటి అనారోగ్యం, జ్వరం, శిరస్సు సంబంధమైనటువంటి తలనొప్పి, విధమైనటువంటి నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త. విద్యార్థులు శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. షేర్ మార్కెట్ వాళ్ళు ఈ సమయంలో పెట్టుబడి పెట్టకుండా ఉంటేనే మంచిది. ఆరోగ్య విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా ఆచితూచి అడుగు వేయడం అనేది మంచిది. అట్లాగే ఆషాఢ మాసం చూసుకున్నట్టయితే కనుక ప్రథమార్థం అంతా కూడా ఆషాఢ మాసం అనుకూలం కాదు. ద్వితీయార్థం నుంచి చాలా బాగుంటుంది. ఎందుకంటే గ్రహాలని కూడా అష్టమ నవమ స్థానాల్లో సంచారం ఉండటం వల్ల చాలా అనుకూలమైన వాతావరణం ద్వితీయార్థం నుంచి ఉంటుంది. ఈ ద్వితీయార్థం నుంచి కూడా విద్యార్థులకు కానీ, గృహస్థులకు కానీ, వాహనదారులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, షేర్ మార్కెట్ వారికి కానీ అన్ని రకాలుగా కూడా చాలా శుభ పరిణామాన్ని ఇచ్చేటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసం ద్వితీయార్థం నుంచి అన్ని రకాలైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అట్లా శ్రావణ మాసం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో గ్రహాలు సంపూర్ణంగా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నవమ దశమ స్థానాల్లో వచ్చేస్తుంటాయి గ్రహాలని కూడా. ఈ నవమ దశమ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కర్కాటకంలో రవి, కుజుడు కర్కాటకంలో రవి, అట్లా సింహరవి కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి గ్రహస్థితి శ్రావణ మాసం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఒకసారిగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. అట్లాగే గృహ సంబంధమైనటువంటి విషయంలో శుభకార్య పరంపర మీద బంధుమిత్ర సమాగమనం, ఆరోగ్య లాభం, ఐశ్వర్య లాభం కూడా ఉంటాయి. అట్లా భాద్రపద మాసం చూసుకున్నట్టయితే కనుక ఈ భాద్రపద మాసం గత మాసం కంటే కూడా చాలా మేలుగా ఉంటుంది. వ్యాపారస్తులకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. అయినప్పటికీ అర్ధాష్టమ శని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి పరిణామాలు ఉంటాయి. ఆశ్వీజ మాసం చూసుకున్నట్టయితే కనుక ఈ ఆశ్వీజ మాసంలో కొంచెం రవి
కన్యారాశి సంచారం కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం ఆలోచించుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. అదే సమయానికి కుజుడు కూడా 9వ ఇంట్లో వక్ర స్థితిలో ఉండటం మంచిది అయినప్పటికీ కూడా ఆర్థికంగా విద్యార్థులకి, షేర్ మార్కెట్, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మంచి శుభ పరిణామమైనటువంటి విషయం ఇది. కాబట్టి ఇవన్నీ కోయిన్సైడ్ చేసుకున్నప్పటికీ కూడా సప్తమ స్థానంలో గురుడు, అర్ధాష్టమ శని మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఉంటుంది. అట్లాగే కార్తీక మాసం, ఈ కార్తీక మాసం పూర్వం మాసం కన్నా కూడా ఆశ్వీజ మాసం కన్నా కూడా చికాకు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రవి వ్యయ సంచారము, మిగతా గ్రహాలను కూడా వ్యయంలో సంచారం చేయడం వల్ల రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి. అట్లాగే ఆరోగ్యపరమైనటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. కళత్ర సంబంధమైన విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త, సంతానానికి సంబంధించిన విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త, అట్లా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్త, పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో జాగ్రత్త ఉండాలి. అట్లాగే మార్గశిర మాసం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో రవి బుధులు శుక్రులు అనుకూలత, చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. కుజుడు అక్కడ భాగ్యంలో వక్ర స్థితిలోనే ఉండటం అదొక శుభ పరిణామం. కాబట్టి మేజర్గా ఉన్నటువంటి గురు శనుల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క ప్రభావం వలన చాలా అనుకూలమైనటువంటి పరిణామం ఉంటుంది. కాబట్టి మార్గశిర మాసం అంతా కూడా షేర్ మార్కెట్ వారికి, విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పుష్యమాసం, ఈ మధ్య దేశంలో కూడా రవి, బుధ, శుక్రులు, కుజుడు, రాహు, కేతు అన్ని గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి. వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఆర్థికంగా పెట్టుబడులు పెట్టాలన్నా, పెట్టుబడులు తెచ్చుకోవాలన్నా, అట్లా విద్యార్థులు మంచి రాణింపు రావాలన్నా, అట్లా ఈ అర్ధాష్టమ శని సంచారంలో ఉన్నటువంటి శని ఉండటం వల్ల విదేశీయాలకు వెళ్ళాలి, ఉద్యోగం సంపాదించుకోవాలని అనుకునేటువంటి విద్యార్థులు కానీ, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునేటువంటి వాళ్ళకి కానీ, విదేశాలకు వెళ్ళి విద్య నేర్చుకోవాలనుకునేటువంటి వాళ్ళకి కానీ ఈ 2024-25 చాలా అనుకూలమైన వాతావరణం. అయితే ప్రయత్నాలు కొంచెం మందకొడిగా ఉన్నప్పటికీ కూడా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అట్లాగే మాఘమాసం, ఈ మాఘమాసం కూడా గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే గ్రహాలని కూడా తృతీయ చతుర్థాల్లో ఉంటాయి. వృశ్చిక రాశి వారికి చాలా అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. పూర్వం ఏవైతే చెప్పుకున్నా అవన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి, అభివృద్ధికరంగా ఉంటుంది. అట్లాగే ఫాల్గుణ మాసం, ఈ ఫాల్గుణ మాసం చూసుకున్నట్టయితే కనుక గ్రహాలని కూడా చతుర్థ పంచమాల్లో ఉంటాయి. పూర్వం ఏవైతే మనం చెప్పుకున్నామో అవన్నీ కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులకి, అట్లాగే స్వర్ణ రజతకారులకి, విద్యార్థులు ఉత్తీర్ణత శాతం కూడా చాలా అధికంగా ఉంటుంది. అట్లాగే వాహన గృహ సంబంధ విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారు 2024-25లో గురుడికి, శనికి శాంతులు తప్పనిసరిగా చేయించుకుని మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి శనీశ్వరులు వారు వాహన గృహ సంబంధమైన విషయాల్లో చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అనుకోనటువంటి సంఘటనలు, దూర ప్రయాణాలు, కొంచెం మానసిక ఆందోళన, రుణభారం చేయటం, ఇవన్నీ కూడా అర్ధాష్టమ శని వలన ఉంటాయి. కాబట్టి కుంభే శని దుర్లభ అన్నారు. అంటే కుంభరాశిలో ఉన్నటువంటి శని అత్యంత బలీయుడు అని అర్థం. అయినప్పటికీ ఆ ఉన్నటువంటి రాశ్యాత్తు ఉన్నటువంటి 4వ స్థానం అర్ధాష్టమ స్థానం కాబట్టి శనీశ్వరుడు వారు తను ఇవ్వవలసినటువంటి రిజల్ట్స్ని మంచి అయినా చెడైనా ఇవ్వక తప్పదు. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక అన్ని రకాలుగా చూసుకున్నట్టుగా బాగుంటుంది. అట్లాగే ఈ శనికి, గురుడికి శాంతులు చేయించుకుని సుఖాలను అనుభవించవచ్చు. తదనంతరం రాహు, కేతు కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈ 2024-25 వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా కొంచెం చికాకుగా ఉన్నప్పటికీ కూడా శని గురుల యొక్క అనుగ్రహం పొందినట్టయితే కనుక ఏవైతే మనం బ్యాడ్ రిజల్ట్స్ అనుకున్నామో అవన్నీ కూడా గుడ్ రిజల్ట్స్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా శనికి, గురుడికి శాంతులు చేయించుకోవడం మర్చిపోవద్దు. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.